హాయ్ అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ నిలవ పచ్చడి. ఈ సీజన్‌లో మనకి నాటు చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా! ఈ సీజన్‌లో చిక్కుడుకాయలు తెచ్చేసుకొని ఇలా పచ్చడి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందండి. ముందుగా దీనికోసం అర కేజీ దాకా చిక్కుడుకాయల్ని తీసుకోండి. వాటిని మనం శుభ్రంగా కడిగేసుకొని, తుడిచేసుకొని తడి లేకుండా చూసుకోండి. తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక 150 గ్రాముల దాకా చింతపండుని వేసుకొని, చింతపండు మునిగేంత వరకు వేడినీళ్ళు వేసుకొని, ఒక అరగంట పాటు ఈ చింతపండు నానపెట్టేసుకోండి. అప్పుడు చింతపండు అనేది త్వరగా నానుతుందండి. దీన్ని పక్కన పెట్టేసేసుకున్నాక చింతపండు బాగా నానాక ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు చింతపండుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా గుజ్జునంతా కూడా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మనం ఒక చిల్లులు గెరటిని తీసుకొని ఒక మందపాటి కడాయిని కానీ ఒక గిన్నెను కానీ తీసుకొని తర్వాత ఈ గుజ్జునంతా కూడా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు చింతపండులో ఇంకా గుజ్జుంది అనిపిస్తే ఒక టీ గ్లాస్లో సగం వరకు వాటర్ వేసుకొని గుజ్జునంతా తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఈ చింతపండుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కపడాలండి. చూడండి రంగు అనేది మారిపోయి ఈ విధంగా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈలోపు వేరొక బాండిని తీసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇదే బాండీలో ఒక 150 గ్రాముల దాకా శనగ నూనె కానీ లేదంటే మనం నువ్వుల నూనె వాడచ్చండి. నువ్వుల నూనె ఫ్లేవర్ లేనిదైతే బాగుంటుంది. తర్వాత నూనె బాగా కాగాక ఈ చిక్కుడుకాయలన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ జస్ట్ చిక్కుడుకాయని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఉన్న చిక్కుడుకాయలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇదే నూనెలో పోపు దినుసులు, ఎండుమిరపకాయ, పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 20 దాకా చిన్నులు రెబ్బలు వేసుకొని దీంట్లోనే గుప్పెడంత కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ నూనె అనేది ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి. ఎందుకంటే మనం ఈ నూనె అంతా చల్లారేంత వరకు ఈ పోపు దినుసులు ఫ్రై అవుతాయి కాబట్టి ఎమ్మటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ నూనె అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న మెంతిపిండి, దాంతోపాటు 20 దాకా చిన్నులు రెబ్బలు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చింతపండు పూర్తిగా చల్లారిపోయాక ఒక టీ గ్లాస్నంత కారాన్ని దీంట్లోకి వేసుకోండి. అలాగే టీ గ్లాస్లో సగం సాల్ట్ వేసుకోండి. అలాగే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతిపిండి, అలాగే ఈ చిన్నులపాయ పేస్ట్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూడ్డానికి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. సాల్ట్ అనేది పూర్తిగా కరిగిపోయి మనకి ఇలా సాఫ్ట్గా అవ్వాలి. అంతవరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి టేస్ట్ అనేది చూసేయండి. ఒకవేళ ఉప్పు అనేది అవసరమైతే అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత మనం ఈ చిక్కుడుకాయలన్నీ కూడా దీంట్లోకి వేసుకొని చిక్కుడుకాయలకి ఉప్పు కారం పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈలోపు మనకి పోపు అనేది శుభ్రంగా ఆరిపోతుందండి. ఆరిపోయిన పోపును కూడా దీంట్లోకి మిక్స్ చేసేసుకొని చూడ్డానికి ఆయిల్ అనేది అస్సలు లేనట్టుగా అనిపిస్తుంది కదా! దీనంతా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టేసేసామనుకోండి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుంది. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఒక టీ గ్లాస్‌నంత శనగ నూనె తీసుకొని మళ్ళీ వేడి చేసుకొని దీంట్లోకి మిక్స్ చేసుకోవచ్చండి. అది పూర్తిగా మీ ఆప్షనల్ మాత్రమే. చూడండి మరుసటి రోజుకి ఆయిల్ అంతా పక్కకు తేలింది. ఇంకా 2, 3 రోజులు ఆగితే చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్దండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్‌గా రోటితో పని లేకుండా చక్కగా మనం నిలవ పచ్చడి ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు కూడా చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో అనేది పోస్ట్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి.